భార్యకు భర్తతో ఇబ్బంది ఉంటుంది, వీరిద్దరు బాగుంటే సంతానముతో వారికి ఇబ్బంది ఉంటుంది. ఇట్లా మానవుడికి మాత్రమే ఎన్ని రకాల కష్టాలు ఉంటాయి. వ్యాపారము దెబ్బతింటుంది, వ్యాపారంలో శత్రు బాధలు అవుతాయి, దృష్టి బాధలు అవుతాయి. ఇవన్నింటినీ కూడా మానవుడు ఎక్కువ రోజులుగా ఏ సమస్యతో బాధపడుతూ ఉంటాడు, ఆయా అన్నింటినీ కూడా త్వరగా శీఘ్రాతి శీఘ్రముగా ఆ సమస్య నుంచి బయటపడేసేటువంటి పరమాత్మ ఎవరయ్యా అంటే ఈ కలియుగమందు కేవలం కాలస్వరూపుడైనటువంటి కాలభైరవుడు మాత్రమే. అందుకే ప్రతి మానవుడు తప్పకుండా ఖచ్చితంగా దర్శించుకోవలసిందే. ఎందుకంటే నాకే కష్టం లేదు పంతులు గారు అనకూడదు, అది చాలా పొరపాటు, చాలా తప్పు మాట. ఎందుకంటే కష్టము లేని జీవి